ముఖేష్ కుమార్ గారు మా డిఎస్సి పోరగాళ్ళు ఈ 3 రోజుల నుంచి ఏం చేశారు కాస్త చెప్పరాదు? అట్లీస్ట్ 500 ఫోన్స్ వచ్చినాయి. ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు వదలరు. సో అట్లుంటుంది మనతో. మరి మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది. వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, జస్టిఫికేషన్ రాసేసి ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసాము. సిఎస్ గారి ఈజ్ ద చైర్మన్. సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు బహుశా ఉండకపోవచ్చు, రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము. ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి, దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్. బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి, అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఫోర్ వీక్స్ 1 month గ్యాప్ నుంచి చెప్పింది. సో వాళ్ళు ప్రస్తుతం అయితే 30th March నుంచి 30th April వరకు చేస్తారు. వాళ్ళు డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేస్తే టీఈటీ ఎగ్జామ్ కూడా అయిపోయింది. రిజల్ట్ డిక్లేర్ చేయాలి, కానీ రిజల్ట్ కూడా మేము చెప్పామంటే మీరు ఆగండి, ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ డిఎస్సి రద్దు పోస్ట్పోన్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఈ విధంగా కొనసాగితేనే మంచిదా అన్నది మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. డిఎస్సి పోస్ట్పోన్ అయితే మన ముందున్న లక్ష్యాలు ఏమిటి, పోస్ట్పోన్ అవ్వకపోతే మీరు చేయాల్సిన పనులు ఏంటి, అవి కూడా చూద్దామండి. మరి పోస్ట్పోన్ అయితే హ్యాపీగా ఎలక్షన్లో పాల్గొని జెండాలు మోయడం కాదండి, బాధ్యతగా మీ ఓటు యొక్క విలువను తెలియజేస్తూ మరి యువతను చైతన్యవంతం చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి కుటుంబాలను చైతన్యవంతం చేస్తూ మీ యొక్క 5 సంవత్సరాల కాలాన్ని గుర్తు చేసుకొని మరలా మీ యొక్క స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతిరోజు ఒక చాప్టర్, ఒక టైం టేబుల్ పెట్టుకొని లైన్గా వెళ్తే, ఒక టైం టేబుల్ ప్రకారంగా వెళితే మీరు ఉన్నత శిఖరాలు చేరుకోగలరు. అంతేగాని సమయం వచ్చింది కదా అని చెప్పి కాలాతీతంగా వెళ్ళదీస్తే మీకు ఆ కాలమే కాలసర్పమై కాటేస్తుంది, గుర్తుంచుకోండి. మరి ఒకవేళ పోస్ట్పోన్ కాకపోతే మరి ఈ ఎదురు చూపులన్నీ ఆపి ముందుగా చదువు మీద దృష్టి పెట్టండి. ఏదైనా అటు పోస్ట్పోన్ అయినా ఇటు పోస్ట్పోన్ అవ్వకపోయినా ముఖ్యంగా మీరు మీ దగ్గర ఉండాల్సింది చదువు మాత్రమేనండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. 5 సంవత్సరాలు వేచి ఉంచి అప్పుడు జరుగుతుందా జరగదా అనే మీమాంసలో ఉంటూ మీ యొక్క అమూల్యమైన కాలాన్ని చాలా వేస్ట్ చేస్తున్నారు, తెలుసో తెలియకో. కానీ మీ యొక్క ప్రతినిధిగా ఈ హరి స్టూడెంట్ కార్నర్ నుంచి చెప్పేది ఏమిటంటే, తప్పనిసరిగా మీరు మీ యొక్క డిఎస్సి పోస్ట్పోన్ అవ్వాలనుకుంటే దాని ప్రయత్నం చేయండి, కానీ కొంత పర్సంటేజ్, ఒక రోజులో కొంత పర్సంటేజ్ పెట్టుకోండి. మిగతా టైంని ఈ యొక్క డిఎస్సి సిలబస్ ప్రిపరేషన్లో మీ యొక్క కాలాన్ని వెళ్ళదీయండి. అంతే తప్ప ఇప్పుడు ఎలాగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది గడిగడికి ఫోన్ తీస్తూ వాట్సాప్ గ్రూపుల్లోని అలా కాలాన్ని వెళ్ళదీయకండి. వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. మీ యొక్క ముందున్న లక్ష్యము డిఎస్సికి సిద్ధమై ఉండడం, అంటే ఉన్న సిలబస్ అన్నింటినీ కూడా తరువుగా పూర్తి చేయండి. అటు పోస్ట్పోన్ అయినా పోస్ట్పోన్ అవ్వకపోయినా మీరు చేయాల్సిన మొదటి పని అదేనండి.